హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునేన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి వ్యూ చూపిస్తున్నా అనుకుంటున్నారండి? బయట చూడండి, చక్కగా వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఆబ్వియస్లీ మనకి పకోడీ కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది. కానీ ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా. ఆయిల్ ఫుడ్ లేకుండా కూడా హెల్తీగా తినేలాగా మనం చేసుకుందాము. ఈరోజు నేను ఒక చిన్న సింపుల్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఇలా వర్షం పడిందనే కాదండి, ఈవినింగ్ స్నాక్ లాగా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వేడివేడిగా ఇలా చేసి పెట్టామంటే కమ్మగా తినేస్తారు. ఈ కమ్మటి వేడివేడి కార్న్ చాట్ ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. 2 కార్న్స్ తీసుకొని పొట్టు ఒలిచి 2 ముక్కలుగా చేసుకున్నాను. కుక్కర్లో సరిపడా నీళ్లు పోసి ఈ కార్న్స్ని వేసి కొంచెం ఉప్పు వేసి 3 నుంచి 4 విజిల్స్ రానిచ్చి ఒలిసి పెట్టుకున్నానండి. ఒక ప్యాన్లో కాస్త ఆయిల్, కొంచెం ఆవాలు, ఒక ఉల్లిపాయ వేసి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. మరీ వేగనివ్వద్దండి ఉల్లిపాయల్ని. ఒక చిన్న పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒలిచి పెట్టుకున్న కార్న్స్ ఇందులో వేస్తున్నాను. నేను అన్నీ యూస్ చేయలేదండి, సగం పక్కకు పెట్టుకున్నాను. ఒక కార్న్ వరకే యూస్ చేశాను. వేసుకొని చిటికెడు ఉప్పు, ఎక్కువ ఉప్పు వేయకూడదండి, ఉప్పుగా ఉండకూడదు. చిటికెడు కారం, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత బటర్ క్యూబ్ చిన్నది వేస్తున్నానండి. వేసుకొని బటర్ క్యూబ్ కరిగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయని హాఫ్ నిమ్మకాయ వరకు ఇందులో పిండుకోవాలి. పిండుకొని చిటికెడు మిరియాల పొడి, చిటికెడు చాట్ మసాలా, అన్నీ చిటికెడే అండి, ఎక్కువగా డామినేట్ చేయకూడదు. ఇప్పుడు మనకి చక్కటి కార్న్ చాట్ రెడీ అయిపోయింది. లైఫ్లో అన్నీ టేస్ట్ చేయాలండి. డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా రేర్గా తింటూ ఉండాలి. బట్ రెగ్యులర్గా మనం స్టీమ్ ఫుడ్ కానీ ఇలా బాయిల్డ్ ఫుడ్ కానీ తీసుకున్నామంటే మనకి డైట్ బ్యాలెన్స్గా ఉంటుంది. కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.